బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లను అమలు చేసేందుకు రాజ్యాంగాన్ని సవరించి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని బీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. నేటి నుండి హన్మకొండలోని ఏకశిలా పార్కు ముందు బీసీల ధర్మ పోరాట దీక్షలు చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు బీసీల ధర్మ పోరాట దీక్షలు చేస్తున్నామని తెలిపారు. ఇక బీసీల ధర్మ పోరాట దీక్షకు సంబంధించి మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. బీసీలకు రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదు, ఇది మా హక్కు అంటూ కూడా ఇటు హన్మకొండలోని ఏకశిల ప్రధాన గేటు ముందు కూడా ఇటు బీసీలకు సంబంధించి కూడా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కూడా బీసీల ధర్మ పోరాట దీక్షలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో కూడా చూడవచ్చు. ఇటు హన్మకొండలోని ఏకశిల పార్క్ వద్ద కూడా ఇటు వీరంతా కూడా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కూడా బీసీల ధర్మ పోరాట దీక్షలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు కూడా బీసీ జేఏసీ నేతలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈ రిజర్వేషన్ పైన ఏం మాట్లాడతారు, ఎందుకు ఈ దీక్షలు చేపట్టిన పరిస్థితి ఉంది? ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా 56% ఉందని చెప్పి లెక్కలు తెలిసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి దానికి అనుకూలంగా ఎందుకు రిజర్వేషన్లు సాధ్యమయ్యట్లేదని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం రెండు పార్టీలు కూడా అడుగుతున్నాం. ఈరోజు మా వాటా మాకు ఇవ్వండి, మా జనాభా ఎంత ఉందో మా వాటా మాకు ఇవ్వని చెప్పి న్యాయమైన డిమాండ్తో మేము పోరాటం చేస్తున్నాం. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మా వాటా ప్రకారం మాకు రిజర్వేషన్లు ఇవ్వాలి. ఈరోజు అందరికీ కూడా ఈరోజు ఎస్సీ సోదరులకు కానీ, ఎస్టీ సోదరులకు కానీ, ఓసీ సోదరులకు కానీ వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్ళ నిష్పత్తి ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్ అవుతున్నాయి. ఈరోజు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ద్వారా ఈరోజు 7-8% ఉన్న అగ్రవర్ణాలకు కూడా 10% రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ఎస్సీ సోదరులకు కానీ, ఎస్టీ సోదరులకు కానీ వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్ళ రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సాధిస్తున్నారు. మరి ఈరోజు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నది ఎవరంటే బీసీలే. ఈరోజు 56-60% ఉన్న బీసీలకు కేవలం 27% విద్యా, ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగంలో కేవలం 22%, చట్టసభల్లో ఎలాంటి రిజర్వేషన్ లేకుండా చాలా హీనమైన పరిస్థితుల్లో, ఘోరమైన పరిస్థితులు ఎవరంటే బీసీలు. కాబట్టి బీసీలు మేలుకొనాలి, బీసీలందరూ చైతన్యవంతం కావాలి. గ్రామ స్థాయిలో బీసీలంతా కూడా ముందుకొచ్చి రోడ్డు మీదకి వస్తే తప్ప మనకు న్యాయం జరగదు. కాబట్టి బీసీలారా అందరూ మీరు రండి, ఉద్యమాలకు తరలి రండి. మనకు న్యాయమైన డిమాండ్ మేమెంతో మాకంతా అనే వాటా అడుగుతున్నాం. ఆ డిమాండ్ మీద మనం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను స్తంభించే విధంగా ప్రయత్నం చేద్దాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు దీక్ష అన్ని కుల సంఘాలు, అన్ని ప్రజా సంఘాలతో ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో ఒకరోజు దీక్ష చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు హన్మకొండ ఏకశిలా పార్క్ దగ్గర బీసీ జేఏసీ వరంగల్ జిల్లా కమిటీ తరఫున ఒకరోజు దీక్ష చేయడం జరిగింది. దీనికి ఆల్రెడీ శాసనసభ స్పీకర్, మాజీ స్పీకర్ ఆల్రెడీ మసూంచార్ గారు, దాస్యం వినయ్ భాస్కర్ గారు, పశ్చిమ ఎమ్మెల్యే నాయనర్ గారు, కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రభుత్వాలు మద్దతుగా వచ్చి బీసీ ఉద్యమానికి ముందుంటామని చెప్పారు. వాళ్ళకి ధన్యవాదాలు. మేము అడుగుతున్నాం ఒకటే, ఖచ్చితంగా మా వాటా ప్రకారం ఈరోజు 42% రిజర్వేషన్ల గురించి అసెంబ్లీలో అన్ని పార్టీలతో చట్టం చేసి 9th జీవో చేసి కేంద్ర ప్రభుత్వం పంపిస్తే పార్లమెంట్లో అక్కడ ఆ బిల్లును ఆపడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఆ బిల్లును ఆమోదించే వరకు, ప్రత్యేక చట్టం చేసి సవరణ చేసి రాజ్యాంగ సవరణ చేసే వరకు కూడా బీసీలు ఖచ్చితంగా ఉద్యమిస్తారని చెప్పి తరపు చెప్తున్నాం. ముఖ్యంగా మేమెంతో మాకంత వాటా కావాలంటూ కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా మీరు బీసీ జేఏసీల ఆధ్వర్యంలో కూడా ధర్నాలు, రాష్ట్రాలు చేపడుతున్న పరిస్థితి. వాస్తవంగా మీరు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, ఎంత కావాలని? వాస్తవంగా ఈ రాష్ట్ర జనాభాలో 90% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలం. కానీ మాకు ఇచ్చేది 42% అడుగుతున్నాం. మాకు రావాల్సింది 65% రావాలి. మేము అడుగుతున్న రిజర్వేషన్లను వాళ్ళు చట్టసభలో ఆమోదింపజేసి గవర్నర్కి పంపితే గవర్నర్ గారు ఇప్పటి వరకు కూడా రాష్ట్రపతికి పంపలేదు, పార్లమెంట్లో బిల్లు పాస్ చేయలేదు. మేము ఈ దీక్షల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే శీతాకాల పార్లమెంటు సమావేశంలో బిల్లును ఆమోదింపజేయాలి, దీనికి ప్రత్యేక రాజ్యాంగ సవరణ చేయాలి. అప్పుడే ఇది సాధ్యం తప్ప ఇది అప్పటి వరకు సాధ్యమయ్యే పని కాదు. ఇలా తమిళనాడులో 69% సాధించుకున్నారు అక్కడ పక్క రాష్ట్రంలో. మరి ఈ తెలంగాణకు వచ్చేసరికి మా మీద ఎందుకు ఈ వివక్షని మేము అడుగుతున్నాం. మరి ఈ దీక్షలు ఇది ఓన్లీ ఆరంభమే. మీరు చూస్తున్నారు, గత 2 మాసాల నుండి మేము శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించినాం. తెలంగాణ ప్రజలు ఆ బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
అందరూ స్వచ్ఛందంగా వచ్చేసి ఆర్టీసీ కానీ మిగతా కార్మిక సంఘాలు కానీ మద్దతు ప్రకటించినాయి. దాని తర్వాత జేఏసీ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలో ఈరోజు దీక్ష 4వ రోజుకు చేరింది. విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున కాకతీయ విశ్వవిద్యాలయం దీక్షలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మొత్తం తెలంగాణ ఉమ్మడి జిల్లాలో 33 జిల్లాల్లో శాంతియుత దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం బీజేపీ కనుక బీజేపీకి ఈ తెలంగాణ ప్రజలు 8 ఎంపీ సీట్లు ఇచ్చిండ్రు. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. తక్షణమే నిజాయితీగా వాళ్ళు బిల్లును వాళ్ళ ప్రధానమంత్రిని ఒప్పించి బిల్లును ప్రవేశపెడితే తప్ప వాళ్ళకు మళ్ళీ ఉంటుంది పార్టీ ఇక్కడ. లేకుంటే బీజేపీ పార్టీ తెలంగాణలో తూడ్చుకుపోయే పరిస్థితి ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. రిజర్వేషన్ విషయంలో ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నారంటే మీరు ఏం మాట్లాడతారు? ఈరోజు రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ మేము ధర్నా చేయడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు ఇంకా మోసం చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే గత ఎన్నికలప్పుడు బీసీలకు మేము అధికారంలోకి వస్తే మేము వాళ్ళకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ 2 పార్టీలు కూడా మోసం చేస్తున్నాయని చెప్పేసి బీసీలు గమనించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇదే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు బీసీలందరినాకం ఏకం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేసి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాంది, ఇక్కడ ధర్నాలు చేయింది, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఎంత మమ్మల్ని అందరినాకం ఏకం చేసి ఉద్యమం చేసినప్పుడు మాత్రమే మాకు కేంద్రంలో రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. ఇవన్నీ తెలిసిన రాష్ట్ర గవర్నమెంటు ఇక్కడ ఎవరిని ఏకం చేయకుండా మేమేదో ఇచ్చినాం అనుకుంటా 42% మేము అన్ని రకాలు మేము చేస్తున్నాం, మా పని అయిపోయింది అని అంటే కుదరదు. మీరు రోడ్ల మీదకి వచ్చేసి మాతో కలిసి ఉద్యమం చేసినప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేసి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులు, అన్ని పార్టీలు, అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు, రాబోయే రోజుల్లో అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని పార్టీలు కూడా ఏకమవుతున్నాయి. బీసీలు చైతన్యవంతులైనలు. ఇక మీ పరిపాలన మేమే చేసుకుంటామని చెప్పేసి అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి మిమ్మల్ని ఖచ్చితంగా గద్దె దింపుతాం. రాబోయే రోజుల్లో బీసీలు ఏకమవుతున్నారు, చైతన్యమైనలు. కంపల్సరీ మేము అధికారంలోకి రావాలంటే మాకంతా తెలంగాణ ఉద్యమంలో కూడా బీసీలే ఉద్యమం చేయడం జరిగింది. మా ఉద్యమాన్ని మేము చేసి మాకు రావాల్సిన జీవోలు మేము సాధించుకున్నంత వరకు ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. బీసీ మహిళగా ఈ దీక్షలను మీరు ఉద్దేశించి ఏం మాట్లాడతారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? ఇప్పుడు ఇన్ని రోజులు ఎన్ని నాటకాలు చేసినా ఈ పార్టీ స్టేట్ పార్టీస్ ఏ ఉన్నా కూడా ఇప్పుడు అందరూ బీసీలు అందరికీ కూడా నిజం అనేది తెలిసింది. ఎవరు నాటకాలు చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారని కూడా. ఇప్పుడు ఆ నాటకాలు మా దగ్గర నడవయండి. బీసీలందరూ కూడా పెద్ద ఎత్తున ఏకమయ్యారు. దీన్ని రిజర్వేషన్ వచ్చే వరకు కూడా దీన్ని ఆపేదే లేదు. మహిళలు, యూత్ దీన్ని జేఏసీగా ఒక కమిటీగా ఏర్పడి అందరూ కూడా పోరాటం చేస్తున్నారు. వచ్చే వరకు కూడా ఆగేది లేదు. జై బీసీ. ముఖ్యంగా కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీలకు సంబంధించి 42% ఏదైతే ఉందో దాన్ని తొందరగా కూడా దాన్ని రిజర్వేషన్ కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి. లేని ఏడలో రానున్న రోజుల్లో కూడా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కూడా అనేక పోరాటాల కార్యక్రమాలు అయితే చేపడతాము. ఇప్పటికే దశల వారీగా కూడా ఇటు ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేందుకు కూడా కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో భాగంగానే ఇవాళ హన్మకొండలోని ఏకశిల పార్క్ ముందట ఇటు బీసీల దీక్షలు చేపట్టమంటూ కూడా ఇటు బీసీ జేఏసీ నేతలు అయితే మాట్లాడుతున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉంది. వీడియో జర్నలిస్టు సుధీర్ తారకృష్ణ, S6 న్యూస్, వరంగల్.